ఇప్పుడే పైసలు విత్డ్రా చేసుకొని వచ్చిన 55,000 ఒక్క రోజులలో. మనం ఆంటీ చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భానుముద్ర వ్లాగ్స్. ఇప్పుడే విత్డ్రా చేసుకొని వచ్చేసిన పైసలు. అసలు ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, అసలు ఈ పైసలు ఏం చేయాలి, ఇప్పుడు పోయేదారిలో చెప్తాను. బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోగా బ్లౌజులు తీసి చలో వెళ్ళిపోయాం ఇక. అసలు ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా ఏంది పైసలతోటి. వెళ్ళిపో. ఇప్పుడే పైసలు విత్డ్రా చేసుకొని వెళ్తున్నా. అసలు ఇప్పుడు ఈ పైసలతో ఏం చేయబోతున్నా ఏంది అని చెప్పి చూడండి. అసలు ఈ పైసలు ఎట్లా వచ్చినాయి, వీడియో మధ్యలాగా చూడరు, మొత్తం చూడరు, మధ్యలో స్కిప్ చేయకూడదు, మధ్యలో ఎప్పుడైనా చెప్పవచ్చు ఒక్క రోజులో ఎట్లా వచ్చినాయి. ఇప్పుడు ఒక చిన్న పని ఉంది, కుకట్పల్లి పోతున్నాం పైసలు తీసుకొని. టైం ఇప్పుడు 2:30 అవుతుంది కరెక్ట్. వాళ్ళు ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్నా, ఎంత టైం పడుతుందో చూసాం పోయేసరికి. బండి సర్వీసింగ్ అయిపోయాలని చెప్పిన, సర్వీసింగ్ అయిపోయలే, ఏం చెప్పలే బండిది ఇంకా ఇవ్వలే. ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇవ్వలే, ఇక సర్వీసింగ్కి ఇవ్వలే. రేపన్న నెలలో నన్ను బండి సర్వీసింగ్కి ఇచ్చేద్దాం. ఎండాకాలం గిట్ట స్టార్ట్ అవుతుంది, ఉబ్బరిస్తుంది ఫుల్. వచ్చి అయిపోయింది, ఆయన 2 నిమిషాలు లోపలంతా. మనం మెయిన్ వాల్ దగ్గర ఉన్నాం కరెక్ట్. ఇట్లా స్ట్రైట్ పోతే మియాపూర్ వెళ్ళిపోతాం. అటు ఇచ్చాడు పోతే హైటెక్ సిటీ నుంచి లెఫ్ట్ పోతే కుకట్పల్లి వెళ్ళిపోవాలి. హైటెక్ దగ్గర ఉన్నాం, హైటెక్ స్ట్రైట్ పోయి లెఫ్ట్ పోతే వెళ్ళిపోతాం. ఈరోజు ఇట్లా ఒకటే గ్లౌజ్ వేసుకున్నాం, 2 గ్లౌజ్ వేసుకుంటే కెమెరా హ్యాండిల్ చేయడానికి వస్తలే, ఆఫ్ ఆన్ చేయడానికి వస్తలే, అందుకని చెప్పి ఒకటే వేసుకున్నాం. ట్రాఫిక్ ఇంకా తక్కువ ఉంది ట్రాఫిక్. ఇప్పుడు టైం మధ్యాహ్నం 2:30 అవుతుంది. లెఫ్ట్ వెళ్ళిపోవచ్చు. నైట్ టైం హైదరాబాద్లో నడిపిస్తుంటే ఆ మజానే వేరు. ఖాళీ ఉంటే రోడ్లు, నైట్ అవుట్ చేసి చూడండి ఎప్పుడన్నా హైదరాబాద్లో తెలిస్తే. దీని నుంచి రైట్ కొట్టి మళ్ళీ లెఫ్ట్ కొడితే మెయిన్ రోడ్ ఎక్కేస్తాము. రైట్ ఒకటే కుకట్పల్లి, కేపీహెచ్బి కుకట్పల్లి. యశోద హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ ఇది, యశోద హాస్పిటల్. లెఫ్ట్ పోతే ముసాపేట్, ఆఫీస్పేట్. స్ట్రైట్ పోతే జెండు కేపీహెచ్బి నిజాంపేట్. ఫ్లవర్ ఎక్కి వెళ్ళిపోదాం. ఆహా, ఇక్కడ చల్లగా ఉంది మంచిగా, అన్ని చెట్లు ఉన్నాయి అటు ఇటు, చల్లగా ఉంది వెదర్. మనం అరలో వాల్సింది ఇక్కడికి వచ్చేసిన, వీడియో తీసుకుంటా. కింద అంతా ట్రాఫిక్ ఉంటుంది, తప్పదు. కరెక్ట్గా నెక్సెస్ మాల్ దగ్గర ఉన్నాం. అదే ఫోరో మాల్, దాని పాత పేరు ఫోరో మాల్. పెద్ద ఉంటుంది థియేటర్. అయి చిన్న అయిపోయింది ఎందుకు ఇది రింగ్. మనం ఫ్లవర్ మీద నుంచి పోవాల్సింది కింద నుంచి పోతున్నాం. మర్చిపోయిన వీడియో తీసుకుంటా లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసిన, ఫ్లవర్ ఎక్కకుండా. నా బండి 24,500 కిలోమీటర్స్ జరిగింది. బండి తీసుకొని 1 year పైననే అవుతుంది, 2 years అవుతుంది, కానీ 24,000 జరిగింది, అనుకున్నంత తిరగదు. ఇప్పుడు జైంట్ దగ్గర ఉన్నాం. ముంగడు పోయి లెఫ్ట్ తీసుకొని యూటర్న్ చేసుకుంటే కేపీహెచ్బి.
ఇప్పుడు యూటర్న్ చేసుకోవాలి, జెంటి దగ్గర నుంచి యూటర్న్ చేసుకుంటే కేపీహెచ్ ఎండ అయితే బాగానే పడుతుంది. ఇప్పుడైతే పడితే ఇంకా ముంగట ఎంత పడుతుందో ఏప్రిల్ మేలో చిన్ని చాట్ అయిపోతుందండి. ట్రాఫిక్ ఉందంతా, సిగ్నల్ పడ్డది. పోనీ మనం కేపీహెచ్పీలకు గిట్టంగా ఎంటర్ అయిపోయినాం. కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ దగ్గర లెఫ్ట్ కొట్టాలి. ఏ పక్కలకి వెళ్ళి ఎవరు వస్తాడో అర్థం కాదు. అంకుల్ ఈ నుంచి యూటర్న్ చేసేసి ఎలా గుద్దుకుంటారు. ఓ ఆంటీ చూడండి, చూసలేదు ఆంటీ. బండి పెడితే పెట్టనేసారా పైన షాప్కి, వాళ్ళ ఫ్లెక్స్ షాప్కి పోయి వచ్చినాక చెప్తా ఎందుకు పోయిందా అని. వచ్చిన పని అయిపోయింది, ఇప్పుడే వచ్చిన పని అయిపోయింది. వెళ్ళిపోదాం ఇక. నా కేపీహెచ్పీలో ఆ క్యాష్ తీసుకున్నా, క్యాష్ ఎన్నికి వచ్చినాం ఇందాకనే చూసిన. ఆ క్యాష్ 55,000 అవి. అంటే ఆ క్యాష్ మన ఈవెంట్ మనీ, ఈవెంట్లలో సామాన్ చేపిస్తారు కదా, ఫ్లెక్స్లు అవి ఇవి, దాని పైసలు కట్టడానికి వచ్చింది. తమిళ చూసారుగా 50,000 ఎట్లా వచ్చినాయి అని. 55,000 ఒక్క రోజులలో. ఓకే, వచ్చిన పని అయిపోయింది. టైం 3 అవుతుంది. 2:30కి బయలుదేరినా, వచ్చిన 20 నిమిషాల్లో వచ్చేసిన. గచ్చిబౌలి నుంచి కూకట్పల్లికి 2 నిమిషాల్లో పని అయిపోయింది. చలో, ఎంత ట్రాఫిక్ ఉంది సెమిస్టర్లో. ఈ రెండు రిటర్న్ చేసుకొని వెళ్ళిపోదాం. రోజు ఇంకో వీడియో తీస్తా నైట్ టైం హైదరాబాద్ది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో అదే, తప్పకుండా. మేము నన్ను కోపగించుకోకరి, తమిళలో ఒకటి పెట్టండి, ఇంకోటి చేసిండే కానీ వీడియో ఎవరు చూసలే. మళ్ళీ ఆ తమిళ చూసన్నా చూస్తారని చెప్పి పెట్టిన. అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని ముందు ఇంకా వీడియోస్ మస్తు వస్తాయి. పక్కా తెలంగాణ నుంచి లెఫ్ట్ తీసుకున్నామా, మాల్ దగ్గర నుంచి వెళ్ళిపోదాం. స్ట్రైట్ జైంట్ నుంచి లెఫ్ట్ కొడితే లొల్లు మాల్. ఆ లొల్లు మాల్ నుంచి వెళ్ళిపోదాం. ఇక లొల్లు మాల్ దగ్గరికి పోతే ఫ్లైఓవర్ ఎక్కొచ్చు సీదా. ఫ్లైఓవర్ ఎక్కి దిగితే హైటెక్ సిటీ వెళ్ళిపోతాం. లోపల అన్ని చెంతలు అటేసినాయి. బండి మీద పోతుంటే జర గాలి తగులుతుంది. అదే బండి ఆపితే ట్రాఫిక్లో అయిపోయి బట్టలను పచ్చా స్నానం చేసినట్టు అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది ఈ కుక్కల వ్యాన్ చూడక. తిరుగుతున్నాయో అసలు ఈ వ్యాన్లో. అయితే వారానికి ఒకసారి వస్తుండే, వారానికి నెలకు ఒకసారి ఈ కుక్కల్ని పట్టుకొని ఉరుక్కుపిచ్చి చంపుతుండే అలా. దొరకనితం దొరకవాలి చూసి. స్ట్రైట్ పోతే లెఫ్ట్ సైడ్లో లుల్లు మాల్ ఉంటాయి. బండి సర్వీసింగ్ చేపిస్తే ఇప్పుడు బిల్ ఎంత అవుతుందో. టైర్లు పోయినాయి, టైర్లు వేయటానికి ఎక్కువ వస్తాయి. పోయినా అంటే గ్రిప్ మొత్తం మరిగిపోయింది. బండి కొన్నప్పటి నుంచి అవే టైర్లు 24,500 తిరిగినాయి ఆ టైర్ల మీద. లెఫ్ట్ సైడ్లో లుల్లు మాల్ మధ్యలో ఫుల్ ఫేమస్ అయిపోయింది లుల్లు మాల్. ఆఫర్లతో దాంతో దీంతో. ఇందాక మనం ఈ ఫ్లైఓవర్ ఎక్కి పోవాల్సింది కిందికి వెళ్ళిపోయినాం. మర్చిపోయినా, వీడియో తీసుకుంటా మర్చిపోయి వచ్చేసి. ఈ వీకెండ్లో పోతే పరిగి హిల్ స్టేషన్ ఉంది, ఆ పరిగి అడిగి పోదాం. ఈ వీకెండ్లో ఖాళీగా ఉంటుంది. సోలో ఒక్కడనే. ఈ నుంచి మా అంటే ఒక 2 hours పడుతుంది, 2-3 hours పోనీకే. దానికే ఒక 2 hours అంటే 60 kilometers ఉంటుంది. 60-70 అప్ అండ్ డౌన్ 130-140 వచ్చేస్తుంది. ఎట్లుంటుందో మనం గిట్ట చూసేది. అది పొద్దున్నే బయలుదేరదాం. 3 o'clock అట్లా బయలుదేరితే వెళ్ళిపోవచ్చు. సన్ రైజ్ టైంకి వెళ్ళిపోవచ్చు. ఆడికి ఇక్కడ ఐనాక్స్ గేర్ ఉంటుంది, షాప్ ఉంటుంది. లైన్లో 3-4 ఉంటాయి.
షాప్ రైనాక్స్ కొనాలా, రైనాక్స్ జాకెట్ కొనాలా, పైట్ కొనాలా, రైడింగ్ గేర్, కొత్త హెల్మెట్ కొనాలా, వస్తున్నాయి కొనేటివి. కెమెరా ఐటమ్ కొనాలా. ఇప్పుడు హైటెక్ సిటీ ఫ్లవర్ మీద ఉన్నాం. చెరువు అట్టి సార్ నాకే సగం సగం కనిపిస్తుంది. మీరు తమిళ చూసారు కదా, నిజంగానే కాదే, కాకపోతే యూట్యూబ్ నుంచి రాలేదు. నిజంగా మన పైసలు కాకపోతే యూట్యూబ్ నుంచి ఆ పైసలు రాదు అంతే. ఈవెంట్ పైసలు అన్నమాట. లెఫ్ట్ వాళ్ళ ఫ్లవర్ కిందకి వెళ్ళిపోవాలి. ఫ్లవర్ కింద నుంచి రైట్ ఒకటి ట్రాఫిక్ రా ఏనా. తమ్మి అలామో అంటారు పోరోళ్ళు బస్సులోకి వెళ్ళి. ఇది ఏటంగా ఉందిరా ట్రాఫిక్. ఈ ట్రాఫిక్ చూస్తేనే చిరాకులు ఇస్తుంది. వెనకాల బస్సు ఉంది, ఆ బస్సు పోరోళ్ళు అంతా వడుతారు, ట్రిప్కి పోయి చేస్తున్నట్టు. స్కూల్ బస్ ఈ సైడ్ స్టాండ్ సెన్సార్ దమా ఖరాబ్ చేస్తుంది అప్పుడప్పుడు. స్టాండ్ తీసేవన్నా సరే సైడ్ స్టాండ్ అని పడుతుంది, బండి ఆఫ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పోనీ అన్న మళ్ళీ సిగ్నల్ పడుతుంది. ఎవరిని అమ్మ ఫోన్ మాట్లాడుతున్నాను కాక, నీ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు, సిగ్నల్ పడ్డది. ముందే ఎండ జావదింటుందా అంటే ఈ ఎండలో ఇలా 2 నిమిషాలు ఇటంగానే అప్పుడే లోపల మొగానికి అంత చెమటలు పట్టేసి ఈ అమ్మ జీవితం పడతాయో ముంగట చూడరు ఎంత ట్రాఫిక్ ఉంది. సిగ్నల్ పడ్డది ఇప్పుడే. మా వైజాగ్ ఓపెన్ చేసేసిన అంత చెమటలు ఉన్నాయి. ఓకే నీట్ ఉందిరా అది. అయిపోయింది, రెడ్ సిగ్నల్ పడ్డది అది టైం వరకు కావుని. రెడ్ సిగ్నల్ పడ్డది. రెడ్ సిగ్నల్లో మరి అది వెళ్ళానే ఉంది. ఆహా మంచిగా నీడలో వచ్చి ఆగి పక్కన నన్నేదో చూసుకుంటా నా గురించి మాట్లాడుతుంది. సిగ్గు సిగ్గు అవుతున్నా. ఏంద్రా సిగ్నల్ పడ్డది ఇప్పుడే. మొదరా నాయన మర్చిపోయాను అవన్నీ జల్దీ వెళ్ళి. శిల్పకళా వేదిక, శిల్పరామం, మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. శిల్పరామం స్ట్రైట్ రోడ్ ఫ్రీగానే ఉంటుంది, కానీ ఇప్పుడు లేదే, ట్రాఫిక్ ఉంది. ఉంది ఉంది నీళ్ళెందుకు పారవోసిడా. వాటర్ ట్యాంక్, వాటర్ కొండాపూర్ ఏరియాలో ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండవు. నార్మల్ టైంలో అయితే ఉన్నాం ఇంకా వాటర్ ట్యాంక్ అయినా పీల్చుకుంటాం. అరే ట్రైపాడ్ ఉండేదా, ట్రైపాడ్ కొనాలా. కొందాం అని అనుకుంటున్నా ఎప్పటి నుంచో, కొంటలే. కొండాపూర్ సిగ్నల్ దగ్గరికి పెట్టాలి. కాక ఇండికేటర్ ఏ రాదు, రైట్ వైట్ అని లెఫ్ట్ ఎందుకు వచ్చినాం అలా. ఏంటిది, నేను ఇది ఎప్పుడు చూడాల. ట్రాఫిక్ షోరూమ్ ట్రాఫిక్ కదా, రోడ్ మీద పెట్టిండు, రోడ్ అంతా ఆగం చేస్తుంది మా అంతా. అషట్రా డైలీ ఇదే పరిస్థితి మరి. రావాలి ట్రాఫిక్ లాగాలి, రావాలి ట్రాఫిక్ లాగాలి. ఈ ట్రాఫిక్లో ఇంజన్ వేడి ఇట్లా కొడుతుంది, మీదికెళ్ళి ఎండ, కింద ఇంజన్ వేడి. మీ అమ్మాయి బండి వేసుకొని ట్రాఫిక్లో నడిపాలంటే తల ప్రాణం తొక్కొస్తుందిరా. ఈ కుక్కల నుంచి వస్తున్నాయి వాటర్ దాంట్లో. ఇప్పుడే జర హరేంద్ర అంటే మళ్ళీ పచ్చి చేస్తుండ్రు ఎండకి చెమటకి. సో ఇక నోట్లోకి వచ్చింది చెమట, ఉప్పు ఉప్పు చే నోట్లోకి వచ్చింది చెమట అంతా ఉప్పు ఉప్పు. ఇప్పుడు లోపల ఎట్లుంది తెలుసా పరిస్థితి, డైరెక్ట్ ముంగట వాటర్ ట్యాంకర్లో పోయి దుంకబుద్ధి అవుతుంది ఆ నీళ్ళలో, అట్లుంది. బాబోయ్ బోత్ కష్టే. ఈ హెల్మెట్ లోపల బనాక్లో వేసుకొని
అయ్యో, సిటీలో నడిపేటప్పుడు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఈ ఆటో రిటర్న్ పొక్కలు ఇరుకుతుంది. అరే చెమట కళ్ళలో పోతుందిరా, కళ్ళు మండుతున్నాయి, ఏడుపు వస్తుంది, కళ్ళకి నీళ్ళు ఆడుతున్నాయి. నీ అమ్మ, ఒక 200 మీటర్స్ ట్రాఫిక్లో కష్టపడితే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. ట్రాఫిక్లోకి వెళ్ళి బయట పడవచ్చు. బాగానే పని చేస్తున్నాను అనుకుంటున్నా, జుగాడు వేసిన. అరే పాపం ఇక్కడ పెట్రోల్ బంక్ గిట్టం లేదురా, టోచ్ చూడమంటే. మనం యూటర్న్ చేసుకోవాలా, పెట్రోల్ బంక్ ఏమో గచ్చిబౌలి సిగ్నల్ జరుగుతుంది. బండి నడిపేయాలంటే విరక్తి పుడుతుంది. అమ్మ, వచ్చే అయిపోయినాయి బట్టలు. నేను చూపిస్తా ఒకసారి నా ముఖం ఎట్లా అయిపోయిందో. అది కానీ ఇంకా ముంగట యూటర్న్ ఉంది, ఒక 50 మీటర్స్ ఉంటుంది. మీ అమ్మ నోట్లో పోతుంది రా చెమట. పోతుంది యూటర్న్ చేసుకుంటే ట్రాఫిక్ బారీ నుంచి తప్పించుకోవచ్చు. నరకంలో నుంచి స్వర్గంకి వచ్చినట్టుందిరా ట్రాఫిక్లోకి వెళ్ళి బయట పడితే. లోపల మొత్తం చెంట చెట్టు సైడ్ ఆగదాం రాబాయ్. ఇక లోపలికి వెళ్ళిపోతే మన పనున్న దగ్గరికి వెళ్ళిపోతాం. ముఖం తోడు అంతా ఎట్లయిపోయింది, చెమట చెమట, ముఖం అంతా చెమట చెమట. ఆ తమ్నెల్ ఎందుకు అట్లా పెట్టినా అంటే ఎవరు చూస్తలేరు వీడియోలో, అందుకని అట్లా చేసిన తమ్నెల్. ఈ వీడియో అయినా ఆపేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు మర్చిపోకూరి. మన నెక్స్ట్ వీడియోల కోసం చూడరు, సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలు చూడాలంటే.